హలో, ఇవాళ మా మేనకోడలి అన్నప్రాసన. కరెక్ట్గా తన అన్నప్రాసన మొదలయ్యే టయానికి బాగా నిద్రపోతుండేది. చూస్తున్నారుగా ఎలా నిద్రపోతుందో. తన్ని బలవంతంగా నిద్రలేపి అలా 3 సార్లు అన్నం తినిపించడం జరిగినది. చాలా చాలా క్యూట్గా జరిగింది. అసలు పూజ మొత్తం జరిగిన తర్వాత పాపను నిద్రలేపాము. సో తను జస్ట్ 10 సెకండ్స్లోనే, మీరు చూస్తున్నారుగా, 10 to 15 సెకండ్స్లోనే ఫుల్ యాక్టివ్ అయిపోయింది. నాకు ఇలాంటి కూతురు ఉంటే బాగుండు అనిపించింది. ఎలాగో మేనకోడలు అయిపోయింది కాబట్టి సరిపోయింది. ఎంత క్యూట్ ఉందో చూడండి. కాసేపటికే ఫుల్గా నవ్వేసి అందరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఐఎమ్ సో హ్యాపీ. లైక్ 6 years, long years we waited this kind of moment for us. Like ఇట్ హ్యాపెన్ ఆల్ టుగెదర్ అట్ వన్స్. వెంటనే చిన్న ఫంక్షన్లు ఇలా జరుపుకుంటూ వస్తున్నాయి. తర్వాత అక్షరాభ్యాసానికి మేము ఉండకపోవచ్చు. పాప ఇప్పుడు వచ్చే సోమవారం లండన్కి వెళ్ళిపోతుంది. ఈవెన్ దో వీఆర్ వెరీ హ్యాపీ అట్ దిస్ మూమెంట్. మేబీ దిస్ వీకెండ్ వీఆర్ గోయింగ్ టు క్రై. థ్యాంక్ యూ ఆల్. అమ్ములు, పునర్వి అరే come on. Come on. Come on. ఏం అయ్యి పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సరే పడుకో. స్కోప్ ఉందిరా. ఈ చివరి పెట్టినారు, వద్దని సెంటర్లో పెట్టకుండా. చూడు ఇక్కడ రావాలి. కమాన్. దగ్గర సెటస్కోప్ చూడు. అది పట్టుకోవాలనుంటే యాడి పోయిన పట్టుకుంటాను. గిన్నె పట్టుకుంటుంది అనుకుంటున్నా. గిన్నె చూస్తుంది. ఇక్కడ చూడు. ఇక్కడ ఏదో ఉంది మనకు. ఏదో గిన్నె పట్టేసుకుంది. ఓ పెన్ను కూడా. ఇంకా ఎన్ని అప్లికబుల్, ఎన్ని ఇస్తారా అంటే ఇది ఇవ్వకరారా. ఇది బాగుంది. ఇది ఏందో చూడు. అరే, ఎండాకాలంలో ఇంత వర్షం నేను ఎప్పుడు చూడలేదు. అసలు క్లైమేట్ ఉన్నది అద్భుతంగా ఉంది. అసలు మీకు కూడా అలానే అనిపించిందా? అనంతపూర్లో నేను చూసాను. సూపర్.